హైదరాబాద్ కేంద్రంగా మరొకసారి కేపాల్ శాంతి సభ నిర్వహించబోతున్నారు. దీని ఉద్దేశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మనకు కేపాల్ చెప్పండి, గతంలో కూడా హైదరాబాద్ కేంద్రంగా శాంతి సభ చేశారు, కానీ ఇప్పటికీ ప్రపంచంలో చాలా చోట్ల అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఈ శాంతి సభతో మీరు ఏం చెప్పబోతున్నారు ఏంటి? చూడండి, ప్రపంచంలో శాంతి తక్కువైపోయింది, మన దేశంలో శాంతి తక్కువైపోయింది. ఎక్కడ చూసినా కలహాలు, యుద్ధాలు, హిందూ ముస్లిం మధ్య, హిందూ క్రిస్టియన్ మధ్య. మనం అందరం కలిసి ఉండాలి అంటే 56 యుద్ధాలు ఆపాలి. నేను ఇండియాలో ఉన్నందుకు అందుకే నిన్నటి వరకు టర్కీలో ఉన్నా, మొన్న రాత్రే వచ్చా. 3 వారాల్లో 3 సార్లు టర్కీ ఎందుకు వెళ్ళాను? ఇండిగో ఫ్లైట్ నన్ను ఆపాలని వారు ప్రయత్నించలే. వారికి ఎందుకు ఒత్తిడి వచ్చింది? టర్కీ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రెసిడెంట్కి గురు, మిసైల్స్ ఇచ్చి, డబ్బు ఇచ్చి, వెపన్స్ ఇచ్చి మన ఇండియా మీదకి పంపించారు. మీకు తెలుసు, మన ఇండియా సత్తా, మన ఆర్మీ సత్తా మిలిటరీగా చూపించాం. కానీ మన శాంతి సత్తా చూపించామా? లేదు. అసలు మన దేశం ఏంటి? గాంధీస్ ల్యాండ్ అంటే అర్థమేంటి? యేసు ప్రభు చెప్పినట్టు ఆయన కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు. అలాగని పాకిస్తాన్ టెర్రరిస్టులు పంపించి మన మీద దాడులు చేస్తే మనం ఊరుకోం. యేసు ప్రభు కొరడా పట్టుకున్నట్టే నేను పాకిస్తాన్ మీద కొరడా పట్టుకున్నాను. నేనంటే గౌరవం కనుక వాళ్ళు నా మాట విన్నారు. ట్రంప్ ముందేమన్నాడు? నాకు యుద్ధంతో సంబంధం లేదు. తర్వాత ఏమన్నాడు? నేనే యుద్ధం ఆపానన్నాడు. నిన్నేమన్నాడు? నేనేమి యుద్ధం ఆపలేదు, మీడియేట్ చేయలేదని. అబద్ధికుల జనకుడు ఆయన. యుద్ధ సామాగ్రి 3 ట్రిలియన్ అమ్మడానికి తిరుగుతున్నాడు ఇప్పుడు యుఏఈలో, ఖటార్లో. వాళ్ళేమో దైవజనుల్ని చిత్రహింస చేస్తున్నారు. శాంతి రావాలి, శాంతి కావాలి, శాంతిని ప్రమోట్ చేస్తాను, శాంతి కొరకు నిలబడతాను అన్న ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో శనివారం మే 24 సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం మే 25 వరకు ఒక 5 నిమిషాలు ప్రార్థించండి. నా మాటలు లైవ్ చూపించండి. ఈ ఛానల్ ఏ విధంగా 100 సార్లు లైవ్ ఇచ్చిందో తత్మా ఛానల్ అందరూ లైవ్ ఇవ్వాలని కోరుతూ. ఎందుకు? శనివారం దాదాపు 200 కోట్ల మంది, ఒక 10 లక్షల నుంచి 20 లక్షల చర్చెస్, టెంపుల్స్, మాస్క్స్ మనతో జాయిన్ అవుతున్నాయి. వైట్ హౌస్లో ట్రంప్ కూడా జాయిన్ అవుతున్నాడు, పార్లమెంట్ మెంబర్స్ జాయిన్ అవుతున్నారు, బీజేపీ నాయకులు అహ్మదాబాద్లో జాయిన్ అవుతున్నారు. నిన్న పెద్ద ఆయన మోదీజీ గురుగారు, అన్ని పొలిటికల్ పార్టీలు జాయిన్ అవుతున్నాయి. ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్కి 6 గంటలకు రమ్మని 3 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ నాయకుల్ని, కాంగ్రెస్ నాయకుల్ని, బీఆర్ఎస్ నాయకుల్ని ఆహ్వానిస్తున్నాను. ఒక్కరోజైనా కలిసి వద్దాం. మనం ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ సంవత్సరం అంతా ఉంటారు, దూషించుకుంటూ, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ. అందుకే నిన్న ప్రధానమంత్రి మోదీ గారికి కూడా మనం మద్దతు ఇవ్వాలి యుద్ధం ఆపడానికని రాహుల్ గాంధీ గారిని, పెద్దలందరినీ కోరాను. నిన్న ఢిల్లీలో నుండి చూసారా, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ లీడర్ అందరూ కలిశారు. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న నాయకులందరూ నన్ను కలవాలి, నాతో కలవాలి, నాతో చేయి కలపాలి. ప్రపంచానికి మన తెలుగు సత్తా ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఇందిరాగాంధీ, పివి నరసింహారావు గారు చూపించారు. ఇప్పుడు మనం 1,00,000 రెట్లు ఎక్కువ చూపించవచ్చు. ఎందుకంటే మీడియా ద్వారా కోట్ల మందిని రీచ్ అవ్వచ్చు. ప్రపంచం అంతా శాంతి దేశంగా మనం ఇండియాని ప్రొజెక్ట్ చేయాలంటే ముందు మనకు శాంతి రావాలి. మీకు మనసులో శాంతి ఉందా? హృదయంలో శాంతి ఉందా? కుటుంబంలో శాంతి ఉందా? జీవితంలో శాంతి ఉందా? మీ కమ్యూనిటీలో శాంతి ఉందా? లేదా కొలాయిల దగ్గర కొట్టుకుంటున్నారా లేడీస్ అందరూ? రాజకీయ నాయకుల్లో శాంతి ఉందా? శాంతి కొరవైందా లేదా? శాంతి ఇవ్వడానికే 44 సంవత్సరాలు. యేసు ప్రభు అన్నారు, నా శాంతిని మీకు ఇస్తాను. ఐ గివ్ యూ మై పీస్, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. వోంట్ యూ బీ పీస్ మేకర్ ఫర్ వన్ డే? డోంట్ యూ లైక్ టు జాయిన్ మీ to transform this world, to transform our lives? Let God fill us. So therefore ఈ ఛానల్ ద్వారా ప్రతి ఇల్లు వాచ్ చేసిన వారు 100,000 లక్షల మంది. మీరు ఇక్కడికి రావసరం లేదు, మీరు ఉన్న స్థానంలోనే ఉండండి. సికింద్రాబాద్, హైదరాబాద్లో ఉన్నవారు మాత్రమే. లేదంటే దాదాపు 10-12 లక్షలు చర్చెస్, మాస్క్స్, టెంపుల్స్ ఇండియాలో ఆ రోజు సాయంత్రం 6 నుండి 9 వరకు, కొంతమంది ఆదివారం ఉదయం 10 నుండి 1 గంట వరకు, కొంతమంది ఆదివారం సాయంత్రం 6కు కలుస్తున్నారు. ఏదో ఒక రోజు మీరు కలిసినప్పుడు
నా కొరకు కూడా ప్రార్థించండి. కేపాల్ సార్, మీ సభకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారు దేశంలో, రాష్ట్రాల్లో? ఇప్పటికీ కన్ఫర్మ్ అయిన వారు నార్వేలో ప్రైమ్ మినిస్టర్ బాండవిక్ గారు 2 సార్లు అఫీషియల్గా ఆయనే లీడ్ చేస్తున్నారు. నేటో సెక్రటరీ స్టోల్టెన్బర్గ్ గారు, అలాగే ప్రతి ప్రెసిడెంటు, ప్రతి ప్రైమ్ మినిస్టర్, ప్రతి లీడర్ని ఇన్వైట్ చేశాం. అంతకంటే ముఖ్యం రిలీజియస్ లీడర్స్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటే ప్రొటెస్టెంట్, క్యాథలిక్, బుద్ధిస్ట్, సిక్, జైన్. నిన్న చూశారు కదా ఢిల్లీలో, మీరు మీ ఛానల్ లైవ్ ఇచ్చింది. అలాగే మన రాష్ట్రంలో కూడా లీడర్స్ అందరూ సికింద్రాబాద్ రండి, అందరూ కలవండి, శాంతి కొరకు ప్రార్థిద్దాం, శాంతి కొరకు ఫైట్ చేద్దాం, శాంతిని తీసుకొద్దాం. వాళ్ళకేమో యుద్ధాలు కావాలి. ఎందుకు? యుద్ధాలు చేస్తేనే రాబడి అమెరికన్స్కి. సరే, ఓకే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలని మీ మీటింగ్కి ఆహ్వానించారా? వాళ్ళు ఏం చెప్పారు? రేవంత్ రెడ్డి గారిని పిలిచాను. ఆయన మిస్ వరల్డ్ లాంటి ప్రోగ్రామ్ 500 ప్రోగ్రామ్స్కి వెళ్ళారు. శాంతి మీటింగ్ మిస్ అవ్వరు. శనివారం ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వస్తారు. అలాగే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, అలాగే బీజేపీ నాయకులు రూపాలా గారు, మోదీ గారు, అమిత్ షా గారే మద్దతు ఇచ్చినప్పుడు శాంతికి ఇక్కడ వారు కూడా ఇవ్వాలి కదా. తమ్ముడు బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వారికి కూడా రావాలి. నేనంటే మీకు చాలా గౌరవం. ఈటెల రాజేందర్ తప్పకుండా రండి. లక్ష్మణ్ గారు, మీకు ప్రత్యేక ప్లేస్, నేను నాతో పాటు మీరు కూర్చుంటారు, మీరు స్పీచ్ ఇస్తారు. ఆ రోజు మాత్రం ఎవరిని తిట్టొద్దు, ఒకరినొకరు మనం క్రిటిసైజ్ చేయొద్దు. శాంతిని ప్రకటిద్దాం. ఆ రోజు పటేల్ గారిలాగా, గాంధీ గారిలాగా శాంతి కొరకు ఫైట్ చేద్దాం. మన దేశం కొరకు నిలబడదాం, మన మిలిటరీకి మద్దతు ఇద్దాం. అలాగని యుద్ధాన్ని కోరుకోవద్దు, శాంతినే కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తాను నిర్మించే సభకి కేవలం ప్రపంచ దేశాల నుంచే కాదు, ఆ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా వస్తారు. వారికి స్పెషల్గా ఆహ్వానాలు పంపారంటూ కూడా కేపాల్. పృథ్వీతో కలిసి కిరణ్, NTV, హైదరాబాద్.